పులివెందుల అర్బన్ సీఎస్ శ్రీరామ్ తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ పులివెందుల మండలం ఉలిమెల్ల గ్రామానికి చెందిన వంగల గోవర్ధన్ రెడ్డి కడప ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. గ్రామంలో రహదారి వివాదానికి సంబంధించి తహసీల్దార్ సర్వే నిర్వహించే సమయంలో సీఎస్ శ్రీరామ్ అనవసరంగా జోక్యం చేసుకుని తమను అవమానించారని ఆరోపించారు. ఆర్డీఓకు అప్పీల్ చేసేందుకు వెళ్లిన తనపై సీఎస్ దురుసుగా ప్రవర్తించడమే కాకుండా దాడి చేసి దుర్భాషలాడారని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. తనపై అక్రమ కేసులు నమోదు చేసి మానసికంగా శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి సీఎస్ శ్రీరామ్పై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారం ముసుగులో శ్రీరామ్ అధికార మదంతో తన సైకోయిజాన్ని పులివెందుల ప్రజలపై చూపిస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగానే నాపై ఎటువంటి కేసులు లేకపోయినట్టుగా ఎటువంటి ఈ తప్పుడు లేకపోయినప్పటికీ కూడా స్టేషన్కు పిలిపించి తను చేసిన పంచాయతీని మళ్ళీ ఆర్డీఓకి అప్పీల్ చేసినానని చెప్పి ఇష్టారాజ్యంగా దుర్భాషలాడుతూ నోటి చెప్పలేని విధంగా తిడుతూ ఇష్టారాజ్యంగా దాడి చేశాడు. ఆ దాడిలో భాగంగానే నా చేయి కూడా విరిగి మరియు రక్తస్రావం కూడా అధికంగా కావడం జరిగింది. ఆ రక్తపు చొక్కాను కూడా బలవంతంగా మార్పించి జడ్జి హాస్పిటల్కు మరియు జడ్జి గారి మీ దగ్గర హాజరుపరచడం జరిగింది. అయితే వాళ్ళు ఇచ్చిన ఏదైతే ఈ పోలీస్ ప్రొసీడింగ్స్ ఉంటాయో దాంట్లో ఈ తప్పులను గమనించిన జడ్జి గారు కూడా ఈ సిఎస్ శ్రీరామ్కి సోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏమంటే ఈ బుద్ధు నేను చెప్తున్నాను, సిఐ శ్రీరామ్, నేను నీకు ఇప్పుడే సవాల్ ఒకటి చేస్తున్నాను. నేను 4వ తేదీ సాయంత్రం పోలీస్ స్టేషన్కి నీ ముందర హాజరైతే నువ్వు 5వ తేదీ నన్ను నిర్బంధంలోకి తీసుకున్నావని చెప్పి తప్పుడు కేసు నమోదు చేసి మీడియాను మరియు గౌరవ న్యాయస్థానాన్ని కూడా మోసం చేసినావు. నీకు అసలు సిగ్గుంది అని చెప్తున్నాను. నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్లో సిఐకే కాదు, కనీసం హోంగార్డుగా కూడా నీకు పనికిరావు. నేను ఈ పత్రికాముఖంగా తెలియజేశానంటే ఇతడు డ్యూటీలో జాయిన్ అయిన నుంచి ఇప్పటికీ చేసిన అరాచకాలపై కూడా విచారణ జరపాలి. మొత్తము ఇతను 2 ఎకరాలతో డ్యూటీలో జాయిన్ అయ్యి ఈ బుద్ధుడికి కోట్లాది రూపాయల ఆస్తులు కలిగి ఉండని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఈ ఆస్తులు ఎట్టొచ్చినాయో ప్రతి ఒక్క విషయాన్ని ఇతను చేసిన అన్యాయాలను హైదరాబాద్లో ఒక గంజాయి స్మగ్లింగ్ కేసులో కూడా ఇతని ఇన్వాల్వ్మెంట్ ఉందని మనకు పేపర్కి వచ్చింది అప్పట్లో. ఈరోజు లీగల్ నోటీసులు కూడా ఈ ఆదోనిలో ఒక ఎస్సీ అభ్యర్థిపై ఒక ఎస్సీ వ్యక్తిపై దాడి చేసేందుకు సోకాజ్ నోటీసులు ఇస్తూ ఆదోని కోర్టు వారు కూడా ఎస్సీ కమిషన్ వారు ఇవ్వడం జరిగింది. ఇది ఎంతటి అన్యాయం అంటే ఎంతటి అరాచకాలు చేస్తున్నాడంటే దారుణాతి దారుణంగా ఇతని అన్యాయాలు అరాచకాలు ఉన్నాయి. మేము ఒకటి తెలియజేస్తున్నాం జిల్లా ఎస్పీ గారికి, అయ్యా గౌరవనీయులన్న ఎస్పీ గారు, వాస్తవంగా ఈరోజు ఇక్కడ ప్రాణాలతో ఉన్నానంటే అది మీదైనే. ఎందుకంటే మా భార్య మీకు ఫోన్ చేసి విషయం చెప్పగానే మీరు దీన్ని సీరియస్గా తీసుకొని ఎస్ఐ గారిని మరియు ఏఎస్ఐ గారిని ధైర్యం చెప్పడానికి మా ఇంటికి పంపించారు. దానికి సంతోషం మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మీరు కేవలం అంటే ఈ చర్యలతోనే సరిపెట్టుకోకుండా మేము ఇచ్చిన ఆల్రెడీ నిన్న ఎస్పీ గారికి స్పందనలో కార్యక్రమంలో ఆయనకు ఎస్పీ గారికి మనం ఫిర్యాదు చేయడం జరిగింది. మేము ఇచ్చిన ఫిర్యాదుపై పూర్తి సమగ్ర విచారణ జరిపి ఆయన పైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా అతడు ఏదైతే తప్పుడు కేసు నమోదు చేశాడో నేను 4వ తేదీ స్వయంగా హాజరైతే ఆ హాజరుగా దాన్ని తప్పు పక్కన పెట్టి 5వ తేదీ అరెస్ట్ చేశానని చెప్పి అక్రమంగా కేసు పెట్టి నిర్బంధించి ఆర్టికల్ 22 అప్ టు కింద 24 గంటల లోపల నన్ను కోర్టులో హాజరుపరచాలి. దాన్ని ఉల్లంఘించాడు. అంటే ఆర్టికల్ 14 కింద సమానత్వాన్ని చూపించాలి, అంటే చట్టం ముందు అందరూ సమానమైనదని ఉండాలి. దాన్ని ఉల్లంఘించాడు. ఆర్టికల్ 21ని ఉల్లంఘించాడు. ఈ విధంగా రాజ్యాంగాన్ని తన ఇష్టం వచ్చినట్టు తుంగలేకు దొక్కి ఆయన స్టేషన్ను తన ఇష్టారాజ్యంగా తన అరాచకాలకు తన రౌడీజం చూపినికి ఒక నివాసంగా దాన్ని మార్చుకున్నాడు. కావున జడ్జి గారు ఏదైతే సోకాజ్ నోటీస్ ఇచ్చారో దాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలా. ఈ విధంగా అతను చేసిన గతంలో కానీ ఇప్పుడు వచ్చిన ఆరోపణలపైన సమగ్ర విచారణ జరపాలని ఎస్పీ గారిని కోరుకుంటున్నాను. పత్రికాముఖంగా నేను సిఐ శ్రీరామ్కు ఒకటే సవాల్ చేస్తున్నా. సిఐ శ్రీరామ్, నేను ఒక అబ్బాకు ఒక అమ్మకు సక్కంగా పుట్టినా. నువ్వు కనుక అట్టే సక్కంగా పుట్టింటే కనుక నీ స్టేషన్లో వీడియో ఫుటేజ్ చెప్పినావు కదా, నువ్వు 5వ తేదీ నన్ను వెంబడించి అరెస్ట్ చేసినామని చెప్పినావు కదా, మినిమం ఫోర్స్ ఉపయోగించి
నీకు దమ్ముంటే ఒక అబ్బకు ఒక అమ్మకు కనుక ఖచ్చితంగా పుట్టింటే సక్రమంగా పుట్టింటే నువ్వు స్టేషన్లో వీడియోలు నువ్వు నాకు పత్రికా ముఖంగానే ఇద్దరు చర్చ కూర్చున్నాము. ఎవరిది మెట్టయితే ఒకవేళ నువ్వు చేసింది కరెక్ట్ అనుకో, అప్పుడే ఎటువంటి న్యాయ విచారణ లేకుండా నేను కోర్టుకు లొంగిపోయి ఏదైతే చట్ట ప్రకారము కేసు శిక్ష పడుతుందో దానికి అంగీకరిస్తాను. నువ్వు తప్పు చేస్తే మరి నువ్వేం చేస్తావు? దానికి నువ్వు ఈ సవాల్కు సిద్ధమా? ఈ సవాలు నువ్వు స్వీకరిస్తావా? ఇదే సవాల్ మాది. మా మీద పెట్టిన కేసు ఒక సివిల్ విషయము. గ్రామంలో ఒకనా మా గ్రామంలో ఒక రస్తా విషయం ఉంది. మా కలం పక్కనే. ఆ కలం పక్కన రస్తాను వేరే వాళ్ళు పక్కన స్థలం కొన్ని, అది పూర్వము బస్సులు పోయే ప్రధాన రస్తా. అటువంటిది వాళ్ళ వన్డీ అడంగల ప్రకారం ఇప్పుడు రిజిస్టర్ చేస్తున్నారు. అప్పుడు ప్రభుత్వ సేకరణలో భాగంగా వాళ్ళ భూమి కొంత ప్రభుత్వంలో పోయింది. కానీ ఇప్పుడు వన్ అడంగలో ఉంటే ఇప్పుడు మళ్ళీ మనం రిజిస్టర్ వారు రిజిస్టర్ చేస్తున్నారు కదా. అట్నే మన 4 ఏళ్ల కిందట ఒక ఆమె కొని రస్తాను ఆక్రమించాలని చూసింది. దానికి మేము అడ్డుపడుతున్నాం ప్రధానంగా. అందుకని చెప్పేసి ఆమె కూడా మా మీద కేసు పెట్టలేదు. ఆమెతో కూడా బలవంతంగా కేసు పెట్టినాడు. ఆమె కూడా వద్దు సార్ అని భంగపోయింది. మీరు చూడండి, ఆయన ఒక ప్రెస్ మీట్లో వీడియో రిలీజ్ చేసినాడు కదా, ఆయన సంతకం పెడతా అంటే చెయ్యి వణికిందని. ఆ చెయ్యి వణికింది మా మీద భయంతో కాదు, ఏదో మేము తప్పు చేసినామని కాదు. కేవలం శ్రీరాము ఏదైతే భయపెట్టినాడో భయపెట్టి ఆమెను ఎందుకు నాతో పాటు 5వ తేదీ ఉదయం నన్ను కొట్టాడు కదా. ఆ కొట్టినప్పుడు వీడియో ఫుటేజ్ ఉండి, ఆ వీడియో ఫుటేజ్లో ఎవరైతే షేక్ చాందిబీ రిపోర్ట్ ఇచ్చిందో, కంప్లైంట్ ఇచ్చిందని నాతో పెట్టారో ఆమె కొడుకును కూడా కొట్టితే అతను ఆ బాధను తట్టుకోలేక ఏడ్చడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ అమ్మకు భయం పెట్టాలని 5వ తేదీ ఉదయము ఆ పిల్లగాన్ని కొట్టి 5వ తేదీ ఉదయము ఆమెతో 5వ తేదీ సాయంత్రం ఆమెతో బలవంతంగా కంప్లైంట్ ఇప్పించాడు. ఇది కావాలంటే సవాళ్ళకు స్వీకరించమనండి. విచారణకు అతనిలో నిజాయితీ ఉంటే కనుక వీడియో ఫుటేజ్లన్నీ పత్రికా ముఖంగా రిలీజ్ చేయమని చెప్పండి. గౌరవ ఎస్పీ గారిని కూడా నేను కోరుతున్నా. ఇది మేము కోరాలంటే చట్టపరంగా కొంత ప్రాసెస్ జరుగుతుంది, ఆలస్యం అవుతుంది. మీరు కనుక దానిపైన చర్యలు తీసుకోవాలంటే 5 నిమిషాల పని. ఆడ కూర్చొని మొత్తం 4వ తేదీ 5వ తేదీ 6వ తేదీ మీరు వీడియోలు తీయండి. సీసీ ఫుటేజ్లు స్టేషన్లో ఏవైతే ఉన్నాయి. మామూలుగా గౌరవ సుప్రీంకోర్టు కూడా స్టేషన్లోని వీడియో ఫుటేజ్లు 18 నెలలు రికార్డులు భద్రంగా పడతామని. అది మరి ఈ రికార్డులు భద్రపరుస్తాడా లేదా ఏమైనా చేస్తాడా అనేది తెలుస్తుంది. అయితే దీనిపైన ఎస్పీ గారు చర్యలు తీసుకుంటే 5 నిమిషాల పని. వీడియో ఫుటేజ్ చూసి ఎవరు న్యాయం ఏందని తేల్చేయడానికి కూడా 5 నిమిషాల పని. కాబట్టి మేము ఎస్పీ గారిని ఒకటే కోరుకుంటున్నాము. ఎస్పీ గారు దీన్ని తన స్వీయ పర్యవేక్షణలో విచారణ జరిపి దీనిపైన నిజాలు నిర్ధారించి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం.